నమస్కారం. సిసిసి డిజిటల్ 230 PN న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సుగాలి ప్రీతి కేసు వ్యవహారంలో తన పరిస్థితి పండ్లున్న చెట్లకే రాళ్ల దెబ్బలన్న చందంగా తయారైందన్న పవన్. చేయూతనిచ్చిన వారినే తిడితే ఎలా అని ఆవేదన. ఆత్మకూరు నియోజకవర్గ పరిధిలోని లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన ఆనం. బాధితులందరి తరపున ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపిన మంత్రి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి కొల్లు రవీందర్. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. వినాయకుడు సాక్షిగా రాజకీయ విమర్శలతో ఆధ్యాత్మిక వాతావరణాన్ని కలుషితం చేసిన ఘనుడు చంద్రబాబు. ధ్వజమెత్తిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు. సుగాలి ప్రీతి కేసు వ్యవహారంలో తన పరిస్థితి పండ్లున్న చెట్టుకే రాళ్ల దెబ్బలు అన్న చందంగా తయారైందని జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. చేయూతనిచ్చిన వారిని తిడితే ఎలా అని ప్రశ్నించారు. విశాఖలో నిర్వహించిన జనసేన పార్టీ కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆ తల్లి ఆవేదన చూసి లక్షల మందితో కర్నూలు నడిబొడ్డుకు వెళ్లి బలంగా గళం వినిపించారని తెలిపారు. ఆ పోరాట ఫలితంగా ఆ కేసును సిబిఐకి అప్పగిస్తూ అప్పటి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పారు. చట్ట ప్రకారం వారికి ప్రభుత్వం నుంచి అందాల్సిన పరిహారాలు అందాయని తెలిపారు. అది తాము తీసుకొచ్చిన రాజకీయ ఒత్తిడి ఫలితమేనని చెప్పారు. తాను ఉప ముఖ్యమంత్రి అయ్యాక సుగాలి ప్రీతి కేసుపై సిఐడి చీఫ్తో మాట్లాడి త్వరగా న్యాయం చేయాలని సూచించానని చెప్పారు. డీజీపీతో రాష్ట్ర హోంమంత్రితో కూడా మాట్లాడారని తెలిపారు. అయితే అనుమానితుల డిఎన్ఏలు సరిపోలడం లేదని, సాక్ష్యాలు తారుమారు చేశారని సిఐడి విచారణ చేపట్టిన తర్వాత తేలిందని చెప్పారు. సుగాలి ప్రీతి కేసులో దోషులకు శిక్ష పడాలని త్రికరణ శుద్ధిగా కోరుకుంటున్నానని చెప్పారు. సుగాలి ప్రీతి ఇష్యూ పండ్లున్న చెట్టుగా రాళ్ళు పడతాయంటారు. ఎవరైతే చేయూతనిస్తారో, ఎవరైతే ఆధారిస్తారో వాళ్ళని తిడితే ఎట్లాగా? అసలు ఈరోజు సుగాలి ప్రీతి అనే కేసు ఎలా ఎక్కడి నుంచి బయటకు వచ్చింది మీరు చెప్పండి. ఇలాంటి అన్యాయం జరిగిందని ఎవరికి తెలుసు? ఈ రోజున గత ప్రభుత్వం 2019, 2024లో ఒక ప్రభుత్వం మీద, అప్పుడు ముఖ్యమంత్రి మీద మాట్లాడటానికి అసలు ఎవరికైనా ధైర్యం ఉందా? ఒక ముఖ్యమంత్రిని ఒక మాజీ ముఖ్యమంత్రిని ఆ టైంలో అరెస్ట్ చేస్తే రావడానికి ఎవరు లేరు రోడ్ల మీద. అలాంటి పరిస్థితుల్లో ఓడిపోయి 2 చోట్ల ఓడిపోయి ఉన్న ఒక ఎమ్మెల్యే వాళ్ళ పార్టీకి వెళ్ళిపోతే ఏ మానసిక స్థైర్యం, ఏ ధైర్యం, ఏది ఉంటుంది చెప్పండి ఎవరికైనా? మరి అలాంటి సమయంలో నేను ఒక తల్లి పడ్డ వేదన తీసుకున్నా. నాకే సరదానా 2 లక్షల మంది జనం మధ్యలో నడుచుకుంటూ వెళ్ళి ఆ సమస్యను హైలైట్ చేసి వాళ్ళు సిబిఐకి ఇచ్చారు. సిబిఐకి ఇస్తే మన ఇంటర్నల్ పేపర్ వర్క్ మనకి ఎలా తెలుస్తుంది? ఇంటర్నల్ పేపర్ వర్క్ వాళ్ళు ఇస్తే వాళ్ళు ఏంటంటే జీవో రిలీజ్ చేశారు. మా దగ్గర నుంచి వెళ్ళింది కానీ ఎక్కడికి వెళ్ళాలో అక్కడి నుంచి ప్రొసీడ్ చేయాలి, అక్కడ ఆపేశారు. హోంశాఖ నుంచి వెళ్ళింది సెక్రటేరియట్లో ఎక్కడో నెక్స్ట్ ఫైల్ ఢిల్లీకి వెళ్ళాల్సిన అక్కడ ఆపేశారు. మేము హోంమంత్రికి మేము సిబిఐకి పంపించేసాం అంటే లెటర్ చేశారు, లాక్ చేసి లాకర్లో పెట్టారు. ఇది జరిగింది. ఈ ప్రాసెస్లో ఏం చేశారు, వాళ్ళకి ఈ కేసు కొంచెం సెన్సిటివ్ కేసు కాబట్టి మీకు చెప్తాను. సుగాలి ప్రీతి నేను ఎందుకు కొంచెం సున్నితంగా మాట్లాడాలి ఈ విషయం మీద అంటే, మీకు ఒక అన్యాయం జరిగినప్పుడు, ఎవరికైనా ఒక అన్యాయం జరిగినప్పుడు మనం ఏం చేస్తామంటే నాకు ఆ వ్యక్తికి శిక్ష పడాలి, ఇంకింతే ఉండాలి. వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఎవరైతే ఈ వెనకున్నారో, మరి గవర్నమెంట్ ద్వారా వచ్చారు, గత ప్రభుత్వం ఎలా వచ్చారో వాళ్ళు ఏం చేశారంటే, మనం పెట్టిన ఒత్తిడి ఆ రోజు 2 లక్షల మంది మనం జనంతో తీసుకెళ్ళి అది నేషన్ వైడ్ ఇష్యూ అయ్యేటప్పటికి వాళ్ళు చేసింది ఏంటంటే, మనం చేసిన పోరాటం వల్లే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు బాధితులకు చట్ట ప్రకారం ఇచ్చే ప్రయోజనాలు, పరిహారాలు వారి కుటుంబానికి దక్కాయి. కర్నూలు రూరల్ మండలం దిన్నెదేవరపాడులో 5 ఎకరాల వ్యవసాయ భూమిని కేటాయింపబడింది. ఆ గ్రామం కర్నూలు నగరానికి 9 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ రోజున మార్కెట్ వాల్యూ కనీసం ఎకరాకి అది వాళ్ళు చెప్పడం మీరు క్రాస్ చెక్ చేసుకుని 2 కోట్ల వరకు ఉంటుందని చెప్తా ఉన్నారు. వీరి కుటుంబానికి కర్నూలు కార్పొరేషన్లో కల్లూరు వద్ద 5 సెంట్ల ఇంటి స్థలాన్ని కేటాయింపు చేసిన ప్రభుత్వం. సెంటు 10 లక్షల నుంచి 15 లక్షల వరకు ఉంటుంది. పాప ఇద్దరి తల్లిదండ్రులకి రెవెన్యూ శాఖలో జూనియర్ అసిస్టెంట్గా ఉద్యోగం ఇవ్వడం అయింది. ఇది కాకుండా ఇవి మన పోరాటం వల్ల ఒత్తిడి పెట్టడంలో వచ్చినాయి. ఇవి కాకుండా నేను ఫస్ట్ టైం ఛార్జ్ తీసుకోగానే మొదట చెప్పిన మాట, పాపకి న్యాయం జరగాలి, ఏమేమి జరిగిందని సిఐడి చీఫ్ని నేనే తెలియజేశాను. డీజీపీ గారికి పంపించాను, అప్పుడు డీజీపీ గారికి తిరుమలరావు గారు, అలాగే సిఐడి అధికారులకు చెప్పాను, ఉన్నతాధికారికి, హోమ్ మినిస్టర్ గారికి చెప్పాను. ఇవన్నీ చెప్తే పోలీసు సిఐడి వాళ్ళు చెప్పింది ఏంటంటే, అసలు అప్పట్లోనే ఎవరైతే దీని వెనక కుట్ర వెనక ఉంది ఇవన్నీ చెప్తున్నారో ఏ డిఎన్ఏ తారుమారు చేశారు. ఎలా తారుమారు చేసి ఉండాలి? ఈ ఒత్తిడిలో వీళ్ళకి భూములు అవి ఇవి ఇచ్చేసి, మరి ఏం చెప్పారు నాకు తెలియదు కానీ నాకు తెలిసి వాళ్ళు ఈరోజు పోలీసు చెప్తుంది ఏంటంటే, సాక్ష్యాలు వీళ్ళు చెప్తున్న వ్యక్తుల మీద వాళ్ళ డిఎన్ఏకి దీనికి మ్యాచ్ కావట్లేదు. ఇది వాస్తవం. కోర్ట్స్ ఏం చేస్తాయి, పోలీసు ఏం చేస్తారు, దీన్ని కూర్చోబెట్టి, ఎందుకు చెప్తున్నానంటే ఇది
వివేకానంద రెడ్డి గారిని చంపేశారని తెలుసు అందరికీ. ఎవరైతే చేస్తున్న నిందితులు ఉన్నారో వాళ్ళు ఒక్కొక్కరికి చంపేస్తున్నారు వాళ్ళని. మరీ గత 5 సంవత్సరాల్లో ఇట్స్ క్లాసిక్ కేసెస్ ఇవి. ఈ ప్రక్షాళనకే పూనుకున్నాం మనం. ఇది ముఖ్యంగా మన ఎమ్మెల్యేలకు కానీ మీరు ఎంపీస్ యాజ్ అన్ ఎంపీస్ మీకు కూడా మీరు ఈ కేసెస్ మీద మీరు రేపొద్దున అసెంబ్లీలో గళమెత్తాలి. మీరు తప్పదు. ముఖ్యంగా లా అండ్ ఆర్డర్ వీళ్ళు అందరూ తప్పించుకుంటూ వెళ్ళిపోతే ఇట్లా ఒక సోషల్ అన్రెస్ట్ వస్తుంది దీనివల్ల. అంటే వ్యక్తికి ఒక నేరస్తుడు చేసిన ఒక కులానికి చెందుతాడు, ఏదో ఒక నేరస్తుడు, మనం ఏం చేయలేము దానికి. ఇందాక అరుణ చెప్పినట్టుగా ప్రతి ఒక్కరు ఏదో కులానికి చెందాలి, వేరే దారి లేదు మనకి. మనం వేరేలా పొట్ల ఏదో కులానికి చెందాలి. కానీ తప్పు చేసి కూర్చోబెట్టి పలానా టక్కుమైన ఒక మాట అనేస్తారు. పలానా ఎక్స్ చేసాడు అన్నావు, పలానా కాస్ట్కి చెందిన వాడు చేసాడు అంటారు. అసలు కాస్ట్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు క్రైమ్కి. సో అందుకని మేము బీయింగ్ లీడర్ని చాలా సెన్సిటివ్గా మాట్లాడాలి. మరీ నేను మిగతా వాళ్ళు గబుకుని మాట్లాడేసి గత ప్రభుత్వ నాయకులు మాట్లాడేసి వెళ్ళిపోవచ్చు, ఈజీ అది. కానీ నేను అలా మాట్లాడకూడదు. దట్టు నేను ఇప్పుడు డిప్యూటీ సీఎం పదవిలో ఉన్నాను కాబట్టి నేను చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. అందుకని ఇవన్నీ మీరు ఒక్కసారి దీంట్లో కూడా ఆ పాపకి న్యాయం జరగాలి, దోషులుంటే శిక్షింపబడాలి, దాంట్లో అసలు ఎప్పుడు లేదు. కానీ ఇలా ఒత్తిడి పెట్టాల్సిన వారికి కూడా నా విన్నపం ఏంటంటే మీరు అసలు ఈ కేసు ఎవరి వల్ల బయటకు వచ్చింది మీరు చెప్పండి. సో మా త్రికరణ శుద్ధిని మా చిత్తశుద్ధిని మీరు తక్కువ ఎంచినా. ఇక్కడ కేసులు వాళ్ళు కూర్చోబెట్టి నేను వెళ్ళి సాక్ష్యాధారాలు నేనేం క్రియేట్ చేయలేను. అక్కడ గత ప్రభుత్వం చేసిన తప్పులు కొనేసారు వీళ్ళు చాలామందిని. మరి ఏం కొన్నారు, ఎలా కొన్నారు, దీని మీద కేసు పెట్టాలి. ది లెట్ ఎంటైర్, ఇది నా ఒక్కటి కేసు కాదు, ఇది ఎంటైర్ సొసైటీకి ఇది సిచ్యువేషన్. మీరందరూ కూర్చొని ఒకసారి మన ఎమ్మెల్యేస్ అందరూ కూడా మన నాయకులందరూ కూర్చోబెట్టి యూ ట్రై టు టేక్ ఇట్ టు హోమ్ మినిస్టర్ గారు, ఇంక్లూడింగ్ లా అండ్ ఆర్డర్ సీఎం గారి దృష్టిలో చేతిలో ఉంటుంది. కాబట్టి నేను ఇంతకుమించి దీని మీద మాట్లాడకూడదు. ఎందుకంటే నేను శిక్ష పడాలని కోరుకుంటాను. ఇంతకుమించి కాకపోతే నా మీద నన్ను లాగడం చాలా తేలిక అందరికీ. ఎందుకంటే నేను మెత్తని మనిషిని కదా, నా మీద రాళ్ళు వేసేయండి ఈజీ, నా చొక్కా పట్టుకొని ఈజీ. అదే గత ప్రభుత్వం ముఖ్యమంత్రిని పట్టుకోమని చెప్పండి, ధైర్యం కూడా చేయరు. ఇప్పటికీ ధైర్యం చేయరు. ఎందుకంటే వాళ్ళ మనుషులు ఇళ్లలోకి వచ్చి కొడతారు, క్రిమినల్స్ వచ్చి ఇళ్లలోకి వచ్చి కొడతారు, చంపేస్తారని భయం. మనం ప్రజాస్వామ్యం కదా, మనం భరించాలి. అందుకని దయచేసి దీన్ని మీరు ఒకసారి కూర్చోబెట్టి ఒకసారి మన గౌరవ శాసనసభ్యులు, మంత్రివర్గ సహచరులు, లెజిస్లేటివ్ కౌన్సిల్ మెంబర్స్, పార్టీ నాయకులు అందరూ దీని మీద ఒకసారి స్పోక్స్ పర్సన్స్, వీర మహిళా నాయకులు మీరందరూ ఒక్కసారి కూర్చోబెట్టి ప్రతి ఒక్కరు కూడా దీని మీద ఇది, ఎందుకంటే ఇది ఒక కేసుగా చూడకండి, ఇది గర్ల్ చైల్డ్ తాలూకు ప్రొటెక్షన్ చాలా ఎసెన్షియల్. అందుకని దీన్ని సోషల్ మీడియా యాక్ట్ కానీ ఇవన్నీ మాట్లాడాలని పొద్దున్న నిర్ణయించుకున్నాం. ఇది ఒకసారి మీ దృష్టికి తీసుకొస్తాం. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో వైద్యం చేయించుకుని ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆర్థిక సాయం అందించి అండగా ఉంటామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరులోని క్యాంప్ కార్యాలయంలో ఆత్మకూరు నియోజకవర్గ పరిధిలోని లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను మంత్రి పంపిణీ చేశారు. బాధితులందరి తరపున ముఖ్యమంత్రికి మంత్రి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఎన్డీఏ ప్రభుత్వంలో ఏ ఒక్కరూ కూడా ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతోనే ప్రజా సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి సహాయ నిధి సంబంధించినటువంటి చెక్కులు 7 ప్రాంతాలు, 6 రూరల్ మండలాలు, ఒక మున్సిపాలిటీకి సంబంధించి ఇచ్చేటువంటిది. మొత్తం కలిపి 100 మంది లబ్ధిదారులు ఉన్నారు. వారందరికీ కూడా ఈ కార్యక్రమంలో ఇచ్చేటువంటి మొత్తం 83,34,710 రూపాయలని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నుంచి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన మేరకు, వారి ఆదేశాల మేరకు విడుదల చేసిన చెక్కులను వీరందరికీ పంపిణీ చేయడం. దాదాపుగా 2024 ఆగస్టు, ఇప్పుడు మనం 2025 ఆగస్టులో ఉన్నాం. 12 మాసాల్లో, ఒక సంవత్సరంలో 381 మందికి ఆత్మకూరు నియోజకవర్గంలో 4,20,87,652 రూపాయలని ముఖ్యమంత్రి గారి సహాయ నిధి కింద వివిధ కారణాల చేత ప్రైవేట్ ఆసుపత్రుల్లో, లేకుంటే చెన్నైలోనూ, హైదరాబాద్లోనూ, మరొక ప్రాంతంలో ప్రైవేట్ ఆసుపత్రులలో వైద్యం పొందినటువంటి వాళ్ళకి ఈరోజు ఆర్థికంగా కొంతైనా తోడుగా ఉండాలి అని చెప్పి ఈ నిర్ణయం మేరకు రాష్ట్ర ప్రభుత్వం
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ చెక్కులని ఇప్పటికీ విడుదల చేయడం జరిగింది. 381 మందికి 4,20,87,650 ప్రభుత్వంలో ఒక భాగం. పరిపాలనలో ఇవాళ ఎన్టీఆర్ భరోసా ఆరోగ్య సంరక్షణ కార్యక్రమం ఉన్న చాలా మంది ప్రభుత్వ ఆసుపత్రుల్లో లేకుంటే ప్రైవేట్ ఆసుపత్రుల్లో సమయానికి ఎన్టీఆర్ భరోసా అనేటువంటిది వీలు కాని పరిస్థితుల్లో సొంత డబ్బు ఖర్చు పెట్టుకుని వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు. ఈ కార్యక్రమంలో చాలా మంది మధ్యతరగతి కుటుంబాలు ఉన్నాయి, పేద వర్గాలు ఉన్నారు. మొత్తం మీద ఆర్థికంగా కొంత తక్కువ ఉన్నటువంటి వాళ్ళకి ఈ యొక్క ముఖ్యమంత్రి సహాయ నిధిని ఇవ్వడం అనేటువంటిది ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక అమలు చేస్తున్నారు. మనందరికీ తెలుసు, ఆత్మకూరులో ఇప్పటికే 100 పడకల ఆసుపత్రి. ఈ 100 పడకల ఆసుపత్రికి కేవలం ఆత్మకూరు పరిధిలోనే కాదు, ఉదయగిరి నియోజకవర్గ పరిధిలో, అలాగే బద్వేలు నియోజకవర్గ పరిధిలో, ఇంచుమించుగా మనకి చిత్తూరు ప్రాంతంలో ఉన్న పూర్వమండల ప్రాంతం నుంచి కూడా ఇవాళ మన ఆసుపత్రికి వచ్చి ఆత్మకూరు 100 పడకల ఆసుపత్రిలో వాళ్ళు ఆరోగ్యాన్ని సరి చేసుకోవడం, లేదంటే మహిళలైతే గర్భవతులు వచ్చి డెలివరీ చేసుకోవడం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని మంత్రి కొల్లు రవీంద్ర దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. సంతోషంగా ఉంది. ఆ స్వామివారి ఆశీర్వచనాలు రాష్ట్ర ప్రజలందరికీ ఉండాలని, దేశ ప్రజలు కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ప్రార్థించడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు చేసినటువంటి కూటమి ప్రభుత్వం చేసిన అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు సంవత్సర కాలం పూర్తయినటువంటి సందర్భంలో ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా సంతృప్తిగా ఉన్నారు. ఇవాళ ప్రజలకు ఇచ్చినటువంటి ప్రతి హామీని కూడా సూపర్ 6ని ఇవాళ సూపర్ హిట్ అయిందని చెప్పి ప్రజలందరూ కూడా చెప్తా ఉన్నారు. మరి మొన్ననే డిఎస్సి మెగా డిఎస్సి కూడా మరి నిర్వహించడం, దాదాపు 16,400 మందికి ఈ మెగా డిఎస్సిలో మరి కొత్తగా ఉద్యోగాలు రావడం అనేది హిస్టరీ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు మెగా డిఎస్సిలో అత్యధిక శాతం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే టీచర్స్గా అపాయింట్ అయ్యారు. వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఉచిత బస్సు ప్రతి ఆడబిడ్డల్ని బలోపేతం చేయాలనేది ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన. దానికోసమే ఇవాళ ఉచిత బస్సు ప్రయాణం ఇవాళ గతంలో తెలంగాణలో జరిగింది, కర్ణాటకలో జరిగిందని అక్కడ కొన్ని ఇబ్బందులు వచ్చినాయి. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఉచిత బస్సు ప్రయాణం ప్రతి ఒక్క ఆడబిడ్డకు కూడా ఊరట కలిగిస్తూ ఉంది. చాలా విజయవంతంగా జరుగుతూ ఉంది. ప్రతిరోజు దగ్గర ఒక 20 లక్షల మంది పైనే ఈరోజు ఉచిత బస్సు ప్రయాణాన్ని ఉపయోగించుకుంటున్నారు. వాళ్ళు వృద్ధిలో కూడా వస్తున్నారు. మినిమం లెక్కేసుకుంటే 1,500 నుంచి 2,000, 3,000 రూపాయలు కూడా వాళ్ళకి ఆదా అయ్యేదానికి ఈ ఉచిత బస్సు ఉపయోగపడుతూ ఉంది. వాళ్ళ పథకాలన్నీ కూడా పెన్షన్లు ఇస్తున్నాం, గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం, రైతులకి అన్నదాత సుఖీభావ ఇచ్చాం, తల్లికి వందనం కార్యక్రమాన్ని కూడా విజయవంతంగా చేశాం. ఇంకా మరిన్ని కార్యక్రమాలు చేయడానికి కూటమి ప్రభుత్వానికి ఆ భగవంతుడి ఆశీర్వచనం ఉన్నాయని చెప్పి మనస్ఫూర్తిగా పవిత్రమైన వినాయక చవితి ఉత్సవాల్లో స్వామివారి దర్శనం అంటూ వెళ్లి దైవ సాక్షిగా రాజకీయ విమర్శలతో ఆధ్యాత్మిక వాతావరణాన్ని కలుషితం చేసిన ఘనుడు చంద్రబాబు అని వైసీపీ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మండిపడ్డారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పండగ పూట దేవుడి సమక్షంలో సీఎం చంద్రబాబు పచ్చి అబద్దాలు, అభాండాలతో తన నీచమైన రాజకీయ మనస్తత్వాన్ని ప్రజల ముందు మరోసారి చాటుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాపాలు చేస్తూ రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన చంద్రబాబుకు దేవుడంటే కూడా భయం లేదని, అందుకే వినాయక చవితి పందిరిలోనే పవిత్రతను పక్కకు పెట్టి పరనిందకు తెగబడ్డారని ఆక్షేపించారు. నటించడం అనేది ఆయనకి రెగ్యులర్ గా ఉన్నటువంటి అలవాటు. ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పొడిచిన తర్వాత చంద్రబాబు గారు మార్చినటువంటి రంగులు ఎన్నెన్నో చూస్తానన్నో రాష్ట్ర ప్రజలందరూ కూడా
గమనిస్తూనే ఉన్నారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ కూడా ఒకే పద్ధతిలో ఈ రాష్ట్రంలో ఆధ్యాత్మిక శోభ వర్ధిల్లాలని, దాని ద్వారా మానవత్వం వర్ధిల్లుతుందని గట్టిగా నమ్మినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మా పార్టీ నాయకుడు కూడా అదే సిద్ధాంతాన్ని బలంగా నమ్ముతారు, విశ్వసిస్తారు. ఉదయం జగన్మోహన్ రెడ్డి గారు ఉత్సవాల్లో వినాయకుడికి పూజలు చేసిన తర్వాత ఆగమేఘాల మీద సాయంత్రానికే చంద్రబాబు నాయుడు గారి షెడ్యూల్ లేకపోయినప్పటికీ కూడా భవానీపురంలో ఉన్నటువంటి లేబర్ కాలనీలోకి వినాయకుడికి సంబంధించినటువంటి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఆ కార్యక్రమంలో పాల్గొనడంలో మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ దేవుడు సాక్షిగా ఆయన మాట్లాడినటువంటి చేసినటువంటి వ్యాఖ్యలపైనే మా అభ్యంతరం కూడా ఉంది. కానీ ఈ సందర్భంలో మేము అడుగుతాను, ఎందుకు మీరు అంత హడావుడిగా భయంగా అప్పటికప్పుడు వెళ్లాల్సి వచ్చిందో కూడా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. దేవుడి దగ్గరకు వెళ్ళినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు కళ్ళార్పకుండా అబద్ధాలు చెప్పగలరు అని మరొకసారి నిన్న ఆయన మాట్లాడినటువంటి మాటలు, చిమ్మినటువంటి విషయం మా నాయకుడి మీద, మా ప్రభుత్వం మీద నిందలు చూస్తే అర్థమవుతుంది. దేవుడు కొలువై ఉన్నటువంటి మండపంలో కూడా రాజకీయ ప్రసంగం చేయడానికి సబబుగా ఉందా, పద్ధతిగా ఉందా? మీరు మాట్లాడినటువంటి మాటలు, అబద్ధాలు ప్రజలందరూ కూడా చూస్తున్నారని మీరు ఒక్క క్షణమైనా అనుకుంటారా? అలాగే విష ప్రచారాలు చేయడానికి కూడా పండగ పూట నోరెలా వచ్చిందని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుతా ఉంది. భగవంతుణ్ణి భక్తి శ్రద్ధలతో వేడుకోవడానికి వెళ్ళారా, లేక రాజకీయ ఆరోపణలు, తప్పుడు ప్రచారాలు చేయడానికి ఆ ప్రాంగణానికి వెళ్ళారా అని చెప్పనేది ఒక డౌట్ వస్తా ఉంది. వైఎస్ఆర్సీపీ హయాంలో 5 ఏళ్ల పాటు అద్భుతంగా ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. ఘనంగా 5 సంవత్సరాలు రాష్ట్ర వ్యాప్తంగా వినాయక చవితికి సంబంధించినటువంటి కార్యక్రమాలకి ఎక్కడా కూడా చిన్న ఆటంకం కూడా లేకుండా ఆ రోజు మా ప్రభుత్వం సింగిల్ విండో సిస్టమ్ తీసుకొచ్చింది. గతంలో ఎప్పుడూ లేనటువంటి సింగిల్ విండో సిస్టమ్ ద్వారా వివిధ శాఖలకు సంబంధించినటువంటి వాళ్ళందరి దగ్గర అనుమతులు తీసుకోవటం ఇలాంటి పండగల సందర్భంలో కష్టతరం అయిపోతుంది, సంక్లిష్టం అయిపోతుందనే ఉద్దేశంతో సింగిల్ విండో సిస్టమ్ తీసుకొచ్చి అందరూ ఒక చోట అప్లై చేస్తే వాళ్ళందరికీ కూడా అనుమతులు ఇచ్చినటువంటి పరిస్థితిని మనం 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలిసినటువంటి విషయమే. ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది జరగలేదని. కానీ మీరు వచ్చిన తర్వాత మా విధానాన్నే అమలు చేస్తూ మీరు ఈరోజు గత ప్రభుత్వం మీద నిందలు మోపటం, కానీ మీరు వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో పెరిగినటువంటి నిత్యావసర సరుకులు కానివ్వండి, ఇచ్చినటువంటి కరెంటు షాకులు కానివ్వండి, పీకేసినటువంటి ఉద్యోగాలు కానివ్వండి, రద్దు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి, ప్రతి కుటుంబం కూడా ఇబ్బంది పడుతోంది. పండుగ వేళ ప్రజలందరూ కూడా తమ కష్టాలని భగవంతుడికి నివేదించుకోవాలని అనుకుంటారు. మిమ్మల్ని గద్దె దింపాలి అని చెప్పిన కూడా నిన్న ప్రజలందరూ కూడా వేడుకున్నారు. ఈ రాష్ట్రానికి పట్టినటువంటి ఈ ప్రభుత్వము, మీ పార్టీ ఒక విఘ్నం అని చెప్పని, ఈ రాష్ట్రానికి మీ వల్ల వచ్చినటువంటి ఇబ్బందులు తొలగిపోవాలి అని చెప్పని కూడా అందరూ కూడా వేడుకున్నటువంటి పరిస్థితి మనం నిన్న చూసాం. గొప్ప విషయం ఏంటంటే ఈ రాష్ట్ర ప్రజల మీద చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 19,000 కోట్ల రూపాయల కరెంటు ఛార్జీల్ని, భారాలని ప్రజల మీద మోపడం జరిగింది. ఆ 19,000 కోట్ల రూపాయలు ప్రజలందరూ కూడా అల్లాడిపోతా ఉంటే, ఇబ్బందులు పడతా ఉంటే, కష్టాలు పడతా ఉంటే, వినాయకుడి యొక్క పందిళ్ళకి ఫ్రీ పవర్ ఇచ్చాము అని చెప్పని దాన్ని పదే పదే వల్లెవేయటం చూస్తూ ఉంటే 19,000 కోట్ల భారాలు బడ్జెట్ మోపడం ఎక్కడ, 30 కోట్ల రూపాయలు కూడా అవుతుందో లేదో తెలియదు. ఎందుకంటే మీరు ఇస్తున్నటువంటి సౌకర్యాన్ని, మీరు చెప్పినటువంటి పదే పదే చెప్తున్నటువంటి దాన్ని పందిళ్లకు సంబంధించినటువంటి ఇప్పటి వరకు అసలు ఎంతమందికి ఇచ్చారు, ఎంతమంది కరెంటు వాడుకుంటున్నారో ఒకసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు చెప్పగలరా? మేమేమంటున్నామంటే ఒక నినాదం కాదు, ఒక విధానం కావాలి.
పేషిమ గోదావరి జిల్లా భీమవరం పరిసర ప్రాంతాల్లోని డయాలసిస్ పేషెంట్లకు వర్మ హాస్పిటల్లో గతంలో అందించే విధంగా అన్ని రకాల వైద్య సమస్యలకు ఆరోగ్యశ్రీ సేవలు పునరుద్ధరించేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మను కలిసిన భీమవరం పరిసర ప్రాంత డయాలసిస్ పేషెంట్లు వినతి పత్రం అందజేశారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే డయాలసిస్ పేషెంట్లకు ఆరోగ్యశ్రీ పరిధిలోని అన్ని రకాల వైద్య సేవలు ఒకే హాస్పిటల్లో ఉండడం వల్ల ప్రయోజనం ఉంటుందని, లేకపోతే తీవ్ర ఇబ్బందులు పడవలసి వస్తుందన్నారు. తక్షణం స్పందించి చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మను కోరారు. ఎవరూ ఆందోళన చెందవలసిన అవసరం లేదని, డయాలసిస్ పేషెంట్లకు వైద్యపరంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకునేలా సంబంధిత అధికారులతో చర్చించి సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తానని కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ హామీ ఇచ్చారు. చూద్దాం మళ్ళీ 6 రోజులు చూసి మాట్లాడి పైన చూసి చచ్చిపోతారండి. ఆ ఒంట్లో బాగా కొమ్మ హాస్పిటల్ దగ్గర పెడతామండి. పెడుతుంటే చేస్తున్నారండి. రాకపోతే మేము పడలేమంటే బాబు ఎవరు వచ్చే ఇంటి చేస్తున్నారు కదా అలాగే అలా తీసుకెళ్ళి ఇప్పుడు డయాలసిస్ చేస్తున్నారు కదా. గత శుక్రవారం వర్మ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ నిలిపేయడం కారణం చేత మన కేంద్ర మంత్రివర్యులు శ్రీ భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారిని కలవటం జరిగింది. డయాలసిస్ పేషెంట్లు అందరం కలిసి ఆయన మా అందరికీ డయాలసిస్ చేయించి మిగతా సేవలన్నింటినీ అందరూ పునరుద్ధరించాలని ఆయన్ని వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఆయన దానికి తగ్గట్టుగా సానుకూలంగా స్పందించి మా అందరికీ కూడా డయాలసిస్ జరిగే విధంగా ఆయన మాట్లాడారు. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రితో మాట్లాడి మా అందరికీ డయాలసిస్ చేయించున్నారు. అలాగే మిగతా సేవలు కూడా ఉన్నాయండి. మాకు ఆవేశం వచ్చిన వెంటిలేటర్ మీద పెట్టాల్సి వచ్చిన బెడ్కి 30,000 అడుగుతారండి. అవి కూడా కొంత మాకు ఇదే వర్మ హాస్పిటల్లోనే ఈ భీమవరం నియోజకవర్గ ప్రజలకి అందుబాటులో ఉండేలాగా ఆరోగ్యశ్రీ ఇప్పించమని మనస్ఫూర్తిగా ఆయనకి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. దానికి ఆయన సానుకూలంగా స్పందించారు. అవన్నీ తప్పకుండా మేము చేసి పెడతాను, నేను మాట్లాడతానని మా అందరికీ హామీ ఇవ్వడం జరిగిందండి. అందుకు మన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ గారికి మేము మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ప్రజలకు వైద్య సేవలు అందించడంలో అలసత్వం పనికిరాదని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. ఉండి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రస్తుతం సీజనల్ వ్యాధులు ఉన్నందున అవసరమైన మందులను అందుబాటులోకి పెట్టుకోవాలన్నారు. వైద్య సిబ్బంది అందిస్తున్న సేవలను తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. పిహెచ్సి పరిధిలో ఉన్న గర్భిణీ స్త్రీల ఆరోగ్యం తదితర వివరాల నమూనా పట్టికను కలెక్టర్ చూసి చాలా బాగా నిర్వహిస్తున్నారని డాక్టర్ను ప్రశంసించారు. తహసీల్దార్ నాగార్జున, డాక్టర్ పిఎల్ సునంద, సిహెచ్ఓ ఆర్ కృష్ణకుమార్, హెల్త్ సూపర్వైజర్ రామచంద్రరావు, స్టాఫ్ నర్స్ సువర్ణభాయ్, ఎంఎల్హెచ్పి స్పందన తదితరులు పాల్గొన్నారు. భీమవరం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ పోలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి టీడీపీ కార్యాలయంలో వినతులు స్వీకరించారు. సందర్భంగా ఆమె మాట్లాడుతూ టీడీపీ అధినేత చంద్రబాబు ఆదేశాలనుసారం ప్రతి శుక్రవారం నియోజకవర్గ ప్రజల నుండి, టీడీపీ నాయకుల నుండి వినతులు, ఫిర్యాదులు స్వీకరించే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వంలో కరెంటు బిల్లు ఇతర కారణాలతో అనేక మంది పేదల పెన్షన్లు రద్దు చేశారని, ఆ పెన్షన్లు కొనసాగించేందుకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని తెలిపారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క అర్హుడికి పెన్షన్ ఆపలేదని, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు చూసి వారవలేని వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తుందని దుయ్యబట్టారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సుగాలి ప్రీతి కేసు వ్యవహారంలో తన పరిస్థితి పండ్లున్న చెట్లకే రాళ్ల దెబ్బలన్న చందంగా తయారైందన్న పవన్. చేయూతనిచ్చిన వారిని తిడితే ఎలా అని ఆవేదన. ఆత్మకూరు నియోజకవర్గ పరిధిలోని లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన ఆనం. బాధితులందరి తరపున ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపిన మంత్రి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి కొల్లు రవీంద్ర. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. వినాయకుడు సాక్షిగా రాజకీయ విమర్శలతో ఆధ్యాత్మిక వాతావరణాన్ని కలుషితం చేసిన ఘనుడు చంద్రబాబు. ధ్వజమెత్తిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు. సిసిసి న్యూస్ సమాప్తం. నమస్కారం.